ధోరణిలో యంత్రాంగం పని చేయకపోవడం చాలా దురదృష్టకరంగా నేను భావిస్తా ఉన్నా. ముఖ్యంగా పోలీస్ యంత్రాంగం లా అండ్ ఆర్డర్ను కాపాడాలి. లా అండ్ ఆర్డర్ను కాపాడటంతో పాటు ఎవరైనా ఏ అయినా దౌర్జన్యమైనటువంటి శక్తులు పనిచేస్తే వాటిని అడ్డుకోవాలి. న్యాయమైనటువంటి కేసులు పెట్టి వారిని నివారించాలి. ఇవన్నీ వదిలేశారు. ఈ రాష్ట్రంలో అనేక చోట్ల గొడవలు జరుగుతూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు వైసీపీ కార్యకర్తల్ని నాయకుల్ని కొడుతున్నారు, వేధిస్తున్నారు. మాకు ఈ రాష్ట్ర ప్రజలకి, తెలుగు ప్రజలకి ఆరాధ్య దైవంగా వెలుగొందినటువంటి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను ఎంత పెద్ద ఎత్తున విగ్రహాలను ఏర్పాటు చేసుకున్నారో మీ అందరికీ తెలుసు. ప్రతి గ్రామంలోనూ రామాలయం ఎలా ఉంటుందో, మసీద్ ఎలా ఉంటుందో, చర్చ్ ఎలా ఉంటుందో ఆ విధంగా ప్రతి గ్రామంలోనూ కులాలకి మతాలకి సంబంధం లేకోకుండా నిలువెత్తు రాజశేఖర రెడ్డి విగ్రహాలను ఏర్పాటు చేసుకున్నారు, ప్రతిష్ఠించుకున్నారు. విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు, పెట్రోల్ పోసి దహనం చేస్తున్నారు. అడ్డుకునేవారు లేరే. ఇది తప్పు అని నారా చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం నాయకులు కానీ ఇది తప్పు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను మీరు ధ్వంసం చేయటం తప్పు అని చెప్పిన పాపాన కూడా పోనటువంటి పరిస్థితి. ఎంకరేజ్ చేస్తున్నారు. నాయకుల్ని కట్టడి చేసే కార్యక్రమంలో ఫాల్స్ కేసెస్ పెడుతున్నారు. మా పల్నాడు జిల్లాలో పిన్నెల రామకృష్ణారెడ్డి గారు వారి మీద 2 తప్పుడు కేసులు పెట్టారు. ఇంకా చాలా పెట్టారు అనుకోండి. 307 అంటే అటెంప్ట్ టు మర్డర్ కేసులు పెట్టారు. నెల్లూరు జైల్లో ఉన్నారు, రిమాండ్లో. 307 అంటే ఏంటి? హత్యాయత్నం చేసినట్టు. ఎవరికి గాయం లేదండి. వినండి, ఎవరికి కించిత్తు గాయం కూడా లేదు. కంప్లైంట్స్ కానీ డిఫాక్టో కంప్లైంట్ కానీ కేసు రిజిస్టర్ చేశారు. ఎప్పుడు రిజిస్టర్ చేశారు? సంఘటన జరిగిన 10 రోజుల తర్వాత రిజిస్టర్ చేశారు 2 కేసులు కూడా. ఆ రోజున కాదు. సంఘటన 13వ తారీఖు జరిగితే 23వ తారీఖు కేసు రిజిస్టర్ చేస్తారు. వాట్ ఈస్ దిస్? పోలీస్ యంత్రాంగం పాపాలు చేస్తుందని మనమే చేస్తున్నా. పోలీస్ యంత్రాంగం సిఆర్పిసిని దాటి ప్రవర్తిస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ధోరణి. ఇది ప్రమాదకరమైనటువంటి సాంప్రదాయం. తప్పులు చేసిన ప్రతి వారిని న్యాయస్థానాలు ప్రశ్నిస్తాయి. గుర్తుపెట్టుకోండి, వదిలేది లేదు. ఎవరు తప్పు చేసినా ఆ న్యాయస్థానాలు వచ్చినప్పుడు అవి ప్రశ్నించేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఒక లా అండ్ ఆర్డర్కి కానీ కేసు రిజిస్ట్రేషన్కి కానీ ఐపీసీ ఉంది. 307 ఐపీసీ అంటే ఏంటి? 307 ఎప్పుడు వేస్తారు? అవతల వాడిని చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు వేస్తారు. అటు గిల్లంగానేనో లేకపోతే అంటేనో 307 వేయరు. దానికి వేరే సెక్షన్స్ ఉన్నాయి. 307 వేస్తే బెయిల్ రాదు కాబట్టి అందువల్ల 307 వేయండి, లోపల తోసేయండి. రెడ్ బుక్ లోకేష్ గారు చెప్తాడు. పోలీస్ యంత్రాంగం పనిచేస్తుంది. అలాంటి పోలీసులు మాత్రమే కీలకమైన పదవుల్లో ఉంటారు. పోలీస్ యంత్రాంగంలో ఉన్న అందరినీ అనడం నేను ఒక భాగం కీలకమైన పదవుల్లోకి పోస్ట్ చేయబడిన వారు రెడ్ బుక్లో ఉన్నటువంటి అంశాలను మాత్రమే ఇంప్లిమెంట్ చేసేటటువంటి ఒక విచిత్రమైనటువంటి అరాచకమైనటువంటి పాలనని వాళ్ళ రాష్ట్రంలో కొనసాగించేటటువంటి పరిస్థితి చేస్తున్నారు. ఇది మానవ సమాజానికి మంచిది కాదు. ఈ రాష్ట్ర ప్రజలకు అంతకంటే మంచిది కాదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా.